హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన వార్ 2 సినిమా గురించి బే. నిజానికి వార్ 2 సినిమా మనకు హరిహర వీరమల్లు సినిమా రోజు అయితే ట్రైలర్ వేస్తారని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు భయ్య. అంతేకాకుండా అసలు ఆ ట్రైలర్ వేస్తారా లేదా అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ కూడా ఉంది. నాకు కూడా అదే డౌట్ ఉంది భయ్య. అసలు ఇప్పటివరకు ఏ అప్డేట్ లేదు. అసలు నెక్స్ట్ వీక్లో అంటే మన చింటూ బ్రో అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు, అంటే నాగవంశీ గారు నెక్స్ట్ వీక్లో ఉంటుంది అని చెప్పారు. కానీ అది ఎప్పుడు ఏమి అని చెప్పేసి సినిమా నుంచి అయితే ఏ అప్డేట్ రాలేదు భయ్య. అంటే ట్రైలర్ నెక్స్ట్ మంత్లో ఉంటుంది ఫస్ట్ కల్లా అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు. అంటే మన కూలీ సినిమాది కూడా అప్పుడే ఉంది. వీళ్ళు ట్రైలర్ కూడా అసలు కన్ఫ్యూజ్గా చేసేట్టుకున్నారు భయ్య. అంటే సినిమా ఒకే రోజు రిలీజ్ అవుతుంది, ట్రైలర్ కూడా ఒకే రోజు రిలీజ్ చేస్తారేమో అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్కి అయితే అసలు దడ పుడుతుందని చెప్పొచ్చు. ఎందుకు దడ అంటే అసలు ఈ రెండు పెద్ద సినిమాల్లో ఏ హీరోను కూడా అసలు తక్కువ అంచనా వేయలేం భయ్య. ఇటు రజనీకాంత్ గారు కావచ్చు, అటు నుంచి మన ఎన్టీఆర్ గారు కావచ్చు, రుతిక్ రోషన్ గారు కావచ్చు, అసలు ఎవరిని తప్పు పట్టడానికి కూడా లేదు ఇక్కడ. అసలు రజనీకాంత్ గారిని అయితే ఎవరు ట్రోల్ కూడా చేయాలనుకోరు. అలాంటిది వీళ్ళ సినిమాలు వస్తున్నాయంటే అసలు ఎవరు పోటీ కూడా పెట్టుకోరు. కాబట్టి ఇది కొంచెం క్లబ్జీగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇలాంటి టైంలో నాకు తెలిసినంత వరకు ట్రైలర్ అంటే రెండు ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం అసలు పీక్స్ అని చెప్పొచ్చు. అలాగే చాలా వరకు దడ పుట్టిస్తారని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయం భయ్య. ఇంకా చెప్పాలంటే సినిమాకైతే చాలా అడ్వాన్స్ బుకింగ్లు అయితే రెడీగా ఉన్నారని చెప్పొచ్చు భయ్య. అసలు వార్ 2 కావచ్చు, అసలు కూలీ సినిమా కావచ్చు, ఏది ఎక్కడ కూడా తగ్గట్లేదని చెప్పొచ్చు. అంటే ఇటు రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, అటు రుతిక్ రోషన్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఎవ్వరు కూడా అసలు సినిమా అసలు తగ్గేదే లేదన్న టైప్లో అయితే ఉన్నారు భయ్య. ఇంకా చెప్పాలంటే వార్ 2 ట్రైలర్ వస్తే మాత్రం ఇంకా పీక్స్లో అయితే ఇంకా టికెట్లు అయితే తేలుతాయని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య. అయితే మన చింటూ బ్రో ఒకటైతే చెప్పాడు భయ్య. ఇప్పటి వరకు అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఎన్టీఆర్ అన్నది విలన్ రోలే, అసలు ఏముండదులే అది ఇది అని చెప్పేసి, ఉంటే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఉంటాడు అది ఇది అని చెప్పేసి చాలామంది అయితే చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య. సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల నుంచి మొత్తం సినిమా లాస్ట్ వరకు అసలు రెండు క్యారెక్టర్ని బలంగా చూపిస్తారు. అసలు ఎన్టీఆర్ అన్న సినిమా లాస్ట్ వరకు ఉంటాడు, సినిమా స్టార్ట్ అయ్యేది ఎన్టీఆర్ అన్న వల్ల అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చాడు భయ్య మన చింటూ బ్రో. అయితే ఇది కనుక నిజమైతే మాత్రం అసలు డైరెక్ట్ ఇంకా బాలీవుడ్ సినిమాలో మన ఎన్టీఆర్ అని చేసినట్టు కాకుండా అసలు తెలుగు సినిమానే బాలీవుడ్లో రిలీజ్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. ఇది మాత్రం పక్కా భయ్య. అయితే ఈ ట్రైలర్ అప్డేట్ ఒకవేళ హరిహర వీరమల్లు సినిమా రోజు మాత్రం ట్రైలర్ వేస్తే, అంటే వార్ 2 ట్రైలర్ వేస్తే ఎలా ఉంటుందో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.